ఆ ఏనుగు నా శివాని ఎత్తుకెళ్తుంది. మీరు ఫారెస్ట్ ఆఫీసరే కదా, ఎందుకు భయపడుతున్నారు? నా శివాని కాపాడండి. మేమేం భయపడడం లేదు బామ్మగారు. మేమే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద తెల్ల ఏనుగుని చూస్తున్నాం. అందుకే మేము ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్నాం. మీ శివ దాని మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. శివ ఆ ఏనుగుని కాపాడాడు. దాంతో ఆ ఏనుగు తనకి ఫ్రెండ్ అయిపోయింది. శివ మేము వస్తాం, జాలీగా ఒక రౌండ్ వేసొద్దాం. వీల్లేదు, అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరేం భయపడకండి. ఏనుగులు ఒకసారి ఫ్రెండ్స్ అయ్యాయంటే ఆ తర్వాత వదలనే వదలవు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు రానివ్వవు, ఎవరిని వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వవు. శివ జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అద్భుతం. చూస్తుంటే ఆ ఏనుగుకి ఏదో సమస్య వచ్చినట్టుంది. వేటగాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను త్వరగా వెళ్ళి వాళ్ళని అడ్డుకోవాలి. లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ మాట్లాడుతున్నానా? త్వరగా వేదాస్ నేషనల్ పార్క్ కి రండి. ఇక్కడ ఒక ఏనుగుని చంపడానికి వేటగాళ్ళు వచ్చారు. నా ఏరియా లోపలికి వేటగాళ్ళ? డోంట్ వరీ శివ, ఎప్పుడో వచ్చేస్తానులే. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే స్టేట్ ప్రారంభం అవుతుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళలేకపోతే పర్వాలేదులే, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, తెలుసు కదా. వెళ్దాం శివ. యాక్సిలేటర్ పెంచు. సార్, దీని లోపల నుంచి ఎలా వెళ్ళాలో మీకేమైనా తెలుసా? దాని గురించి నువ్వు టెన్షన్ కాకు శివ. నేను ఒక ఎక్స్పర్ట్ మౌంటైనియర్ ని. ఒక్క మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్ కి అసల్ట్ గా జంప్ చేసుకుని వెళ్ళగలను. లడ్డు సింగ్ ఏం చేస్తాడో చూడు. లడ్డు సింగ్ ని ఫాలో చేసుకో. వేటలో మాస్టర్ అయిన షాకాల్ కోటలోకి ప్రవేశించడం అసాధ్యమే కాదు, అది చరిత్రలోనే లేదు. వాడి చేత డాన్స్ చేయిద్దాం, వాడికి కరెంట్ షాక్ ఇవ్వు. లడ్డు సింగ్ గారు సూపర్ గా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు, మాకెప్పుడు చెప్పలేదే. దానికి కరెంట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది.
చేస్తున్నాడంటే నేను ఎందుకని చేయలేను చెప్పు. పోలీసులు ఇజ్జత్ ఖరాబ్ అయ్యేలా ఉంది. రా వెళ్దాం. ఈ వేటగాడు షాకాల్ కోటలోకి రావడం మీకు సులభం కావచ్చు, కానీ తిరిగి వెళ్ళడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. వెళ్ళి పట్టుకోండి వాళ్ళని. మనం ఇంతకు ముందు ఒకసారి కలుసుకున్నాం కదా, ఆ పిల్లలేనా మీరు? వేటగాడైన ఈ షాకాల్ దగ్గర నుంచి ఆ వేటనే తీసుకెళ్ళడానికి వచ్చావా పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలాగా, పిల్లాన్ని పిల్లాడా అనుకుంటా మరి ఇంకేమనమంటావు? వీళ్ళని పట్టుకోండి. శివ, నా పేరు శివ. రేవా, ఎనుగెక్కడుందో చూడు, దాన్ని మైకాన్ని త్వరగా పోగొట్టు. వేటగాడైన షాకాల్ దగ్గర నుంచి ఆ వేటను పట్టుకెళ్లడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. రాయి అవతల పారే. సారీ మమ్మీ. కళ్ళు తెరు మిత్రమా, కళ్ళు తెరు, కళ్ళు తెరు. లే మిత్రమా. కళ్ళు తెరిచింది. నేను ఇలా చేసిన వాళ్ళని వదలొద్దు. నువ్వు నా ప్లాన్ అంతా నాశనం చేశావు. ఈ తెల్ల ఏను కోసం నేను 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాను. అంతా పాడు చేసావు కదా. వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు బయటకెళ్ళు, నాకు చోటివ్వు. నేను నీ బాసుని, నాకు చోటివ్వండి, నేను నీ బాసుని. శివ, నేను అందరినీ పట్టేశాను. నువ్వు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చులే. ఇదేమి పెద్ద విషయం కాదులే, ఇలా చాలా చేశాను.
శివ, నువ్వు వీళ్ళందరినీ పట్టుకుని చాలా గొప్ప పని చేశావు. 3 cheers ఫర్ శివ అండ్ హిస్ ఫ్రెండ్స్. హిప్ హిప్ హూరే! హూరే!